హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఇగోండి స్ప్రేయరు ఇప్పుడే వచ్చిందండి. ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నాను నేను. ఈ కంపెనీ పేరు ఫీల్డ్ స్టార్ ఆగ్రో అండి. ఇది 8 లీటరు స్ప్రేయర్ అండి. ఎందుకంటే నేను ఇది వరకు చిన్నగా ఉండేది మా మిద్దె తోట, అందుకని ఇది వాడేవాడిని అండి. అయితే ఇప్పుడు మిద్దె తోట బాగా పెరిగిందని, మొక్కలు ఎక్కువ ఉన్నాయి, అందుకని పెద్దది కావాలని ఇది బుక్ చేసుకున్నాను. దీంట్లో 3 లీటర్లు ఉంటుంది, 5 లీటర్లు ఉంటుంది, 4 లీటర్లు ఉంటుంది, 8 లీటర్లు ఉంటుంది అండి. నేను 8 లీటర్లు తీసుకున్నాను. ఇగోండి నేను అమెజాన్లో ఇది బుక్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే నేను కింద లింక్ పెడుతున్నాను, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. మీకు ఎన్ని లీటర్లు కావాలన్నా అన్ని లీటర్లు స్ప్రేయర్ దొరుకుతుంది. అయితే 8 లీటర్లు బుక్ చేసుకున్నాను. ఇగోండి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాము. ఇగోండి ఇలా రివర్స్ పెట్టి దీన్ని ప్యాకింగ్ బాగా ఇచ్చాడు. ఇదిగోండి 8 లీటర్ ఇది బుక్ చేసుకున్నాను నేను. చూసారు కదా 8 లీటర్లు అని ఉంది. ఇంకా మీకు 3 లీటర్లు అయితే ఇంకా చిన్నగా ఉంటాయి. ఇదిగోండి ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. ఇదేం డ్యామేజ్ అయినట్టు ఏం లేదు. లోపల ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి ఇవి వచ్చినాయి. ఇది నాజులు, ఇది స్పేర్ వాచర్స్ ఇచ్చాడండి, 2 సెట్లు. అయితే ఇవన్నీ ఎట్లా ఫిట్ చేసుకోవాలో దాని పేపర్ అండి, ఇది చూసుకొని డ్రాయింగ్ మనం ఫిట్ చేసుకోవచ్చు అండి. ఇగోండి ఓస్ పైప్ ఇది ఒక 1.5 మీటర్ ఉందండి. మన మిద్దె తోటకి ఇది సరిపోతుందండి పొడుగు. ఇదిగోండి ఇది షోల్డర్ బెల్ట్. ఇది దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇలా భుజాన్ని తగిలించుకొని మనం ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చండి. అంతేకాకుండా అండి హ్యాండింగ్ టైప్ కూడా ఉంది, చేతితో పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. 8 లీటర్లు కాబట్టి ఏం కాదు. బరువు అనుకుంటే మనం ఈ విధంగా ఇలా భుజాన్ని తగిలించుకోవచ్చు అండి. ఇదిగోండి ఇవి వాచర్లు ఇచ్చాడు దీనికి. అయితే 2 సెట్లు ఇచ్చాడు. ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, ఈ చిన్నది ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇది ఎప్పుడైనా పోయినప్పుడు ఇది మార్చుకోవాలండి. తర్వాత ఇది బటన్ ఉంది, ఇది ఉంది కదండి, ఇది ఇంకోటి, ఇది ఇక్కడ దీని లోపల వస్తుందండి. ఇక్కడది ఇది ఇక్కడ వస్తుందండి ఇది. అయితే ఇది ఉంది కదా, ఈ 2 ఇవ్వండి. దీనికి ఇక్కడ అనుకుంటా తీస్తాను, ఓపెన్ చేస్తున్నాను. ఇవి ఓపెన్ చేస్తాను కదండి, ఇది దీని కింద ఇదే అండి, ఇక్కడదండి ఇది. రెండోది ఇక్కడ ఉంటుందండి ఒక వాచరు, ఇదే అండి. ఇలా వాచర్లు స్పేర్ ఇచ్చాడండి, 2 సెట్లు ఇచ్చాడు. ఎప్పుడైనా పోయినప్పుడు మనం మార్చుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనకి ఇది వీటితో పని లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైనా పోయినప్పుడు మనం మార్చుకోవాలండి ఇవి. ఇదిగోండి ఈ నాజుల్ని ఇలా ఫిట్ చేసుకుందాము. ఇదేం చేయాలంటే దీన్ని ఇలా పెట్టి కొంచెం టైట్గా ప్రెస్ చేయాలండి. చేసిన తర్వాత దీన్ని క్యాప్ని టైట్ చేసుకోవాలి. ఇది మాన్యువల్ స్ప్రేయర్ అండి. ఇది మాన్యువల్ స్ప్రేయర్ కాబట్టి మనం చేతితోనే ఎయిర్ కొట్టుకోవాలి. ఇది ఆటోమేటిక్ స్ప్రేయర్ అయితే అదే ఆటోమేటిక్గా ఎయిర్ ఫుల్ అయిపోద్ది, బ్యాటరీది కాదండి ఇది. మనం అందుకనే దీన్ని హ్యాండ్తోనే స్ప్రేయర్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది హ్యాండ్తోనే పంపింగ్ చేస్తే ఈ స్ప్రే అనేది బయటకు వస్తుంది. ఇదిగోండి ఇది లాక్ సిస్టమ్ ఉంది దీనికి. ఇది ఇట్లా ఓపెన్ చేసుకొని పైకి లేపాలి. ఇట్లా కిందకి దించి ఇట్లా లాక్ చేసుకున్నాం అనుకోండి, మీకు స్ప్రే ఎయిర్ కొట్టడానికి రాదండి. అందుకని లాక్ ఇచ్చాడు. ఇది ఓపెన్ చేసుకుని నెమ్మదిగా పైకి తీసుకోవాలండి. పైకి తీసుకొని ఈ విధంగా ఇలా మనం ఎయిర్ అనేది కొట్టుకోవాలండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఇది ఎప్పుడు కూడా టైట్గా ఉండాలి. టైట్ ఉంటే మీకు ఎయిర్ అనేది ఫుల్ అవుతుంది. అయితే ఇది ఇట్లా ఉంది కదండి, ఇది లాక్ ఉన్నప్పుడు ఇది బయటికి రాదు. దీన్ని ఎప్పుడు కూడా ఇట్లా లాక్ ఓపెన్ చేసుకొని పైకి తీసుకోవాలి. అప్పుడు ఇట్లా ఎయిర్ కొట్టుకోవాలండి. ఇదిగోండి ఇది ఇట్లా అన్లాక్ చేసుకొని ఇట్లా క్యారీ టైప్లో ఉంటుందండి, మనం లేపి పట్టుకోవడానికి. అప్పుడు మనం ఎయిర్ కొట్టుకోవాలనుకుంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పైకి లేపి ఎయిర్ కొట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి మీకు చూపిస్తాను. ఓపెన్ చేసుకుని దీంట్లో వాటర్ వేసుకుందాం. అయితే ఎప్పుడు కూడా మనం దీనికి ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే మంచిది. వాటర్ కాబట్టి మీకు ఫిల్టర్ చేయట్లేదు, ఫిల్టర్ ఇవ్వలేదు దీనికి. ఇదిగోండి ఎప్పుడు కూడా మీరు ఫుల్గా వాటర్ పోయొద్దండి, కొంచెం గ్యాప్ ఉంచి వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఎయిర్ అనేది దీంట్లో కొంచెం గ్యాప్ ఉండాలండి. ఇక్కడ వరకు మీరు వాటర్ పోసుకొని అప్పుడు మీరు ఎయిర్ కొట్టాలి. ఎందుకంటే ఎయిర్ అనేది ఎయిర్ గురించి గ్యాప్ ఉంచాలి, లేదంటే ఇది పగిలిపోతుందండి. అందుకని మీరు ఫుల్గా వాటర్ వేయద్దు. ఇవ్వండి దీన్ని ఇలా ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఇది లూజ్ ఉండొద్దు, లూజ్ ఉంటే మీకు ఎయిర్ గ్యాప్ వస్తుంది, ఎయిర్ లీక్ అయిపోతుంది. అందుకని ఇది ఫుల్గా టైట్ చేసుకొని, ఇది లాక్ ఉంది కదండి, లాక్ ఇలా ఓపెన్ చేసుకొని కొట్టాలి. ఎయిర్ కూడా ఫుల్గా కొట్టదండి. మీకు ఫస్ట్ కొట్టినప్పుడు కొంచెం లూజ్గా వెళ్తుందండి, కొట్టే కొద్ది టైట్ అవుతుంది. బాగా టైట్ అయినప్పుడు ఆపేసేయండి, ఎయిర్ ఫుల్ అయినట్టు. దీన్ని వాటర్ కాబట్టి నేను
ఫిల్టర్ చేయలేదండి. మీరు ఏదైనా లిక్విడ్ వేసినప్పుడు మట్టుకి ఫిల్టర్ చేసుకోవాలి. క్లాత్ అయినా వేసుకొని మీరు వడపోసుకొని వేసుకుంటే మంచిదండి. లేదంటే దీంట్లో ఈ నాజులు జామ్ అయిపోతాయండి, అవకాశం ఉంది, జామ్ అయిపోయే అవకాశం. అందుకని మనం ఎప్పుడు కూడా దీన్ని ఫిల్టర్ చేసుకొని వాటర్ వేసుకోండి. ఇదిగోండి ఇలాగా స్ప్రే చేసుకోవాలి. దీనికి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉందండి. ఇక్కడ కొంచెం వెడల్పు కావాలంటే వెడల్పు వేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం ఇట్లా వస్తుంది. 3 రకాలు ఉన్నాయి దీంట్లో. కొంచెం సన్నగా కావాలనుకోండి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని. ఇది బెండ్ ఎందుకు ఇచ్చాడంటే మన ఇట్లా ఆకులు ఉంటాయి కదండి, ఆకుల కింద కొట్టాలంటే ఇలాగా దీని గురిండానే స్ప్రే ఇచ్చాడండి. కింద నుంచి ఇలా కొట్టుకోవడానికి కానీ ఆ బెండ్ ఇచ్చాడు దీనికి. ఇదిగోండి ఇలా డైరెక్ట్ కావాలంటే ఇలా వస్తుంది, లేదనుకుంటే మన ఇలా 3 రకాలు ఉందండి. ఎట్లా కావాలంటే అట్లా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి నాజులు, మనకి ఏ టైప్లో కావాలంటే టైప్లో. ఇదంతా మనం స్ప్రే అయిపోయిన తర్వాత లాస్ట్లో మన దీంట్లో ఎయిర్ ఉంటుందండి. ఇది ఎందుకు ఇచ్చింటే ఇది రెడ్ కలరు ఎయిర్ ఉంటుంది. ఎయిర్ అనేది అన్లాక్ చేసుకోవాలండి. మొత్తం ఎయిర్ రిమూవ్ అయిపోతుంది. ఇట్లా లాక్కుంటే మొత్తం ఎయిర్ రిమూవ్ అయిపోతుందండి. ఎయిర్తో మటుకు ఇలా ఉంచొద్దు. మీరు ఇటువంటిది కొనుక్కోవాలనుకుంటే కింద లింక్ ఇచ్చానంటే లింక్ ఓపెన్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు అండి. ఇదిగోండి ఈ స్ప్రేయర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది యూజ్ఫుల్గా ఉంది, చాలా సులువుగా ఉందండి. ఇది